జానపద బాణీలో పదం రాయాలంటే కొసరాజు తరువాతే ఎవరైనా. ఆ నమ్మకం ఆ రోజుల్లో దర్శక నిర్మాతల్లో విశేషంగా ఉండేది. అందువల్లే తమ చిత్రాల్లో జానపద రీతిలో ఏదైనా పాట ఉందంటే చాలు కొసరాజు వద్దకే పరుగు తీసేవారు సినీ జనం. సందర్భానికి అనువుగా పదాలు పలికిస్తూ పరవశింపజేసేవారు కొసరాజు. ఆయన పాటంటే కేవలం జానపద బాణీలే అనుకుంటే పొరపాటే. ఆయన కలం నుండి స్ఫూర్తి గీతాలు సైతం వెలువడ్డాయి. భావితరాలను ప్రభావితం చేస్తూ ఈనాటికి కొన్ని కొసరాజు పాటలు పరుగులు తీస్తూనే ఉండడం విశేషం. గిలిగింతలు పెట్టే పదాలే కాదు, పౌరాణిక గాథల్లోని సందర్భాలకు కొసరాజు కలం భలే పదాలు సమకూర్చింది. సదరు పాటలు విన్నవారు అరే ఇది కొసరాజు రాసిన పాటనా అంటూ సందేహం వ్యక్తం చేసేవారు లేకపోలేదు. సందర్భం ఏదైనా సరే తన దరికి చేరితే చాలు ఉరికి మరీ తన బాణీ పలికించేవారు కొసరాజు. తన దరికి చేరిన భక్తి గీతాల్లోనూ జన బాహుళ్యంలో ఉన్న పదాలనే పలికించారు కొసరాజు. జనపదాల్లోని పదాలనే తన పాటలో చొప్పించడం కొసరాజు బాణీగా నిలిచింది. ఈనాటికి ఆయన పలికించిన వాణి జనాన్ని పులకింపజేస్తూనే ఉంది. వందలాది పాటల్లో కొసరాజు పదకేళి ప్రజలను భలేగా ఆకట్టుకుంది. నటరత్న ఎన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో విశ్వరూపం చిత్రం నిర్మించారు కొసరాజు. కవిరత్న మూవీస్ పతాకంపై మరికొన్ని సినిమాలు తెరకెక్కించారు. తరాలు మారినా తెలుగువారు మరిచిపోలేని అరుదైన గీత రచయితల్లో కొసరాజు స్థానం సదా పదిలమని చెప్పక తప్పదు.